ఆఫ్ఘనిస్తాన్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి 6.0 తీవ్రతతో వచ్చిన భూకంపం వందలాది మందిని బలి తీసుకుంది. ఈ భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. 1000 మంది మృతి చెందారని, మరో 2000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే శిథిలాల కింద ఇంకెంతో మంది చిక్కుకున్నారు. రోడ్లు సరిగ్గా లేకపోవడం, కరెంటు లేకపోవడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. యుఎస్ జియాలజికల్ సర్వే ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలోనే ఈ భూకంప కేంద్రం ఉంది. 8 కిలోమీటర్ల లోతులో ఇది కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 11:47 ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. భౌగోళికంగా కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు చేపట్టడం చాలా కష్టంగా మారింది. భూకంపం దాటికి ఇల్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడం ఒక పెద్ద సవాలుగా మారింది. రోడ్లు దెబ్బతినడం, విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక బృందాలు చేరుకోవడం చాలా ఇబ్బందిగా మారాయి. ఇప్పటికే అనేక మందిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ విషాదంపై భారత్ సహా వివిధ ప్రపంచ దేశాలు విచారణ వ్యక్తం చేశాయి.